అబద్ధం అంటే ఏంటిది? అబద్ధం చూసేదందుకు ఎట్లా ఉంటది? ఈ ప్రశ్నను ఊర్లలో పోయి అడుగురి, రైతులు బరాబర్ చెప్తారు. ఏమని చెప్తారు ఎరికే కదా, మన సీఎం సార్ చెప్పే మాటలను అబద్ధాలు అంటారు. అబద్ధానికి పాయింట్ బుషట్టు వేస్తే సేమ్ మన రేవంత్ సార్ లెక్కనే ఉంటది. గిట్లనే అంటారు. అంటారేంది, సారు అసెంబ్లీలో చెప్పిన ముచ్చట్లు టీవీలో చూసినాక గిట్లనే అంటారు నాతోడు. ఇంతకు సారు వారు అసెంబ్లీలో ఏమేం ముచ్చట్లు చెప్పిండు, ఎట్లా చెప్పిండు, జనం ఎందుకు నవ్వుకుంటుర్రు, అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అని రేవంత్ సార్ను ఎందుకు అంటురు? ఏది ఓ మల్క అక్కడ ముచ్చట్లు ఇందాం రారి. ఇక సార్ మాటలు విన్నాక మీకేం అనిపిస్తుందో కూడా నాకు చెప్పురి. ఏమంటున్నా, చలో అసెంబ్లీ. నిజంగా రేవంత్ సార్ అంటే రేవంత్ సార్ వల్ల అయ్యో అబద్ధం ఆడితే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారు, నవ్వుతారు, నవ్వుల పాలైతాం అన్నట్టే ఉండదు సార్కు. అట్లా ఉండడు కూడా గ్రేటే కదా. అయ్యో గిట్లనే అంటారు సార్ స్పీచ్ విన్నాక. సార్ ఏమన్నాడల్లా గవర్నర్ ప్రసంగం మీద, గవర్నర్ ప్రసంగాన్ని అందరు గౌరవించాలి అని అన్నాడా? కానీ ఇదే రేవంత్ సారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఎంత గాయగా చేసిండో మన అందరికీ ఆదికుండానే ఉండే. ఇంకో ముచ్చట, రుణమాఫీ అందరికి చేసినామని రేవంత్ సార్ గొప్ప చెప్పుకున్నాడు. మరి నిజంగా రుణాలు అందరికి మాఫీ అయితే రైతులు ఇప్పటికి కూడా రోడ్డు ఎందుకు ఎక్కుతారు కావచ్చు, ఆఫీసుల చుట్టూ ఇంకా ఎందుకు తిరుగుతారు? అగో పల్లా రాజేశ్వర్ రెడ్డి సార్ ఏమో ఛాలెంజ్ కూడా చేసిండు. సారు వినాలే. మేము ఆర్థిక శాఖ మంత్రి గారికి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మండలంలో లేకపోతే ఈ యొక్క నియోజకవర్గంలో 20,000 చేసినాం, 25,000 చేసినాం అని చెప్పేసి అన్నారు కదా. మా జనగామ నియోజకవర్గంలో 127 గ్రామాలు ఉన్నాయి. 127 గ్రామాలలో ఏ గ్రామానికైనా ఒక గ్రామానికి రండి. ఆ గ్రామంలో 100% చేసినని చెప్పేసి అంటే నేను అప్పుడే ముక్కు నేల మీద రాస్తా, నేను రిజైన్ కూడా చేస్తా అని చెప్పి మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. నా జనగామనే కాదు, మీ యొక్క మధుర నియోజకవర్గం అయినా పర్వాలేదు, ఎక్కడికి వచ్చినా కూడా మేము కూడా వస్తాం. మేము తప్పు మాట్లాడినట్లయితే మా యొక్క ఆ రైతుల ముందే నేను ముక్కుని ఎగరేస్తా. ఈ రైతు బంధు పైసలు ఇస్తుంటే మన బీఆర్ఎస్ అడ్డం పడ్డదట. ఇంతకంటే పెద్ద అబద్ధం ఉంటుందా దానివల్ల? అంతెందుకు, ఈ రైతు బంధు మీదనే వీళ్ళ చెయ్యి పార్టీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఏమన్నాడో వినాలే మీరు. We brought it to the notice of the Election Commission of India that elections have probably become most corrupt in the state of Telangana from the time this BRS party has come to power. We brought to the notice of the Election Commission that during the 2018 Assembly elections, while the election process is on, right up to polling day, government money is being distributed by bank transfers to the beneficiaries. We have appealed to the Election Commission that other than pensions and such like humanitarian assistance, from notification day till polling day, to stop the disbursement of cash benefits from notification day to polling day, which is about 27 days. Either do it before or do it after, because this is what the government of Telangana, the present BRS party, has been doing. అదైపోయిందా? మరి తాపకొకసారి ఢిల్లీకి ఎందుకు పోతున్నావు సారు అంటే, ఒకసారి కాదు 30 సార్లు కాదు 300 సార్లు పోతా అన్నాడు. సెంటర్లో పెద్దోళ్ళను కలిసి తెలంగాణకు ఎన్నో పనులు చేయించుకొచ్చినా అని అంటుండు. సరే జరసేపు రేవంత్ సార్ మాటనే నిజం అనుకుందాం. మరి తెలంగాణకు సెంటర్ వాళ్ళు ఏమి ఇత్తలేరు అని కూడా అన్నాడు కదా. అంటే అసెంబ్లీలో ఒక మాట, బయట ఇంకో మాట అన్నట్టు. మరి ఇంట్లో ఏది నిజం కావచ్చు? ఢిల్లీకి ఏమైనా గోటీలు ఆడుకోనికి పోతున్నా అధ్యక్ష? నేనేమన్నా 32 సార్లు పోయినా అధ్యక్ష ఢిల్లీకి, ఒక్కసారి కాదు. భవిష్యత్తులో ఇంకా 300 సార్లు అయినా పోతాం అధ్యక్ష. ఈ 15 నెలల్లో నేను 32 సార్లు ఢిల్లీకి పోయినా. 32 సార్లలో 3 సార్లు ప్రధానమంత్రిని కలిసిన, మిగతా అందరు కేంద్ర మంత్రులను కలిసిన, ఇంక్లూడింగ్ కిషన్ రెడ్డితో సహా, బండి సంజయ్తో సహా ప్రతి ఒక్కరిని కేంద్ర మంత్రులను కలిసినాం. అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సత్సంబంధాలు, రాజ్యాంగంలో పొందుపరిచిన విధానాలను వీళ్ళు మర్చిపోతే అధ్యక్ష. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఉండాల్సిన, కొనసాగించాల్సిన సత్సంబంధాలు, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశాలు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశాలు, కేంద్రం రాష్ట్ర పరిధిలో ఇద్దరిలో కలిసి ఉండే అంశాల ప్రాతిపదికన నిర్ణయాలు జరుగుతాయి అధ్యక్ష. అనుమతులు ఇవ్వాలి, నిధులు ఇవ్వాలి, దానికి సంబంధించిన విషయాలను మనం కేంద్రానికి విడమర్చి చెప్పాలి. ఈ రోజు నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా ఢిల్లీకి పోయినా కలిసిన నరేంద్ర మోడీ గారిని, దేశ ప్రధానమంత్రి, ఈ దేశ ప్రధానమంత్రిని గౌరవించే సంస్కృతి నాకున్నది.